మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. గురుగారు, 2026 జనవరి మాసానికి సంబంధించి సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అదృష్టం ఈ నెల వీళ్ళు తీసుకురాబోతుంది, ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే విశేషంగా వీళ్ళకి ఈ నెల కలిసి వస్తుందంటారు? ఓం శ్రీమాత్రే నమః. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాతు. ఇది సూర్యగ్రహ రాశి. మీరు అన్నట్టుగా సింహరాశి. ఈ 2026 సంవత్సరం కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం. మరి ఈ సంవత్సరానికి సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 1వ నెంబర్ వస్తుంది. అధిపతి అంటే 2026కి 1 అధిపతి, సింహరాశికి అధిపతి. మరి ఈయన గ్రహాలన్నింటిలో నియంత, వాటన్నిటిని పరిపాలించేవాడు. వీరు ఎక్కడా తగ్గరు. సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అధికారం మాదే ఉండాలి, అవతల వాళ్ళు తగ్గి ఉండాలి అనే ఆలోచన ప్రక్రియ ఎక్కువ ఉంటుంది. దీంట్లో 3 నక్షత్రాలు ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు ఆ నక్షత్రాలను బట్టి రకరకాలుగా ఉంటాయి. అది జాతకంలో ఉండేటటువంటి సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే సింహరాశి యొక్క తత్వరహస్య ఏంటంటే, వీరు ఎప్పుడూ కూడా కాస్త కోపం అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా యాక్టివేట్ అవుతూ ఉంటుందండి. కోపంతో కూడినటువంటి అహం అనుకోండి, యుగం అనుకోండి, కొంతమందికి మానసికంగా వారి జాతకంలో కనుక ఇంకో అనుకూలమైన పరిస్థితులు ఉంటే ఇవి ఉపయోగపడేట్టుగా ఉంటాయి. ఒక్కోసారి వీరి యొక్క జీవితాన్ని కింద పడేసేట్టుగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు సింహరాశి వాళ్ళకి జనవరి 2026 14 వరకు కూడా సంతానపరమైనటువంటి ఆర్థిక సమస్యలు, అంటే సంతానము, నేను విదేశాలకు వెళ్ళి చదువుకుంటాను, నాకు ధనం ఎక్కడో అక్కడ రుణం ఇప్పి అనేటటువంటి ఆలోచనలు దాదాపుగా జరుగుతున్నాయి వీళ్ళకి. నాకు తెలిసి ఒక 20 రోజులు బట్టి కూడా సింహరాశి వారికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఏమీ చేయలేకపోతున్నారు. వారికి కోరిక ఉంటుంది సంతానాన్ని పంపించాలి అని. కానీ ఇక్కడ తల్లి ఒప్పుకోకపోవటం, సింహరాశి వాళ్ళకి తల్లి అడ్డుపడటం ద్వారా తండ్రి ఏమీ చేయలేకపోవటం, లేకపోతే తండ్రికి ఉన్నటువంటి ఉద్యోగ విషయంలో సరైనటువంటి పంపించే శక్తి లేకపోవటము, కొంతమందికి పంపించే శక్తి ఉన్న పరిస్థితులు అనుకూలించకపోవడం. కొంతమంది ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి అవసరమైతే మనకున్నటువంటి ఆస్తులు, అంటే ఆస్తులు అంటే 1 ఎకరం పొలం అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ఇల్లైనా ఉండొచ్చు, అవసరమైతే అమ్మైనా పంపిద్దాం అనే ఆలోచన ఉంటుంది. దయచేసి అలాంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళు తీసుకోకండి, ఆలోచనలు చేయకండి. పిల్లల్ని సమర్థించుకొని నాయన నీ కోరికలు ఉన్నాయి, కొంచెం ఓపిక పట్టు, జూన్ ఎండింగ్ తర్వాత ఏదైనా అవకాశాలు ఉంటే నిన్ను పంపించే శక్తి భగవంతుడు నాకు ఇస్తాడు, అప్పుడు నిన్ను పంపిస్తానని కాస్త వాళ్ళని అడ్డుపెట్టండి. ఎందుకంటే గురుబలం ఇప్పుడు సింహరాశి వారికి 11లో ఉంది కదా, అన్నీ చేసేయచ్చు, అన్నీ లాభాలే అని అనుకుంటారు. కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి పిల్లల ద్వారా ఈ సింహరాశి వారికి ధనపరమైనటువంటి లాభాలు, అట్లాగే వీరు పిల్లల్ని చూడడానికి వెళ్ళే అవకాశాలు కొంతమంది సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ జాతకంలో ఆ గ్రహాలు యాక్టివేట్ అయితే దూర ప్రయాణాలు, పిల్లల ద్వారా తినే యోగము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది, పిల్లలతో మాట్లాడితేనే లేనిపోని సమస్యలు వచ్చే పరిస్థితులు దేనివల్ల వస్తాయి, వీరికి సంబంధించి తండ్రికి సంబంధించినటువంటి కొంతమంది మేనమామలు, మేనరికాలు ఉంటాయి కదా, వాళ్ళ వలన పిల్లల మీద చెడు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం, ఇవన్నీ మల్టిపుల్గా ఉంటాయండి. ఒక గ్రహం లాభంలో ఉందంత మాత్రాన అన్ని లాభాలే, షేర్సు, సెన్సెక్స్ మీరు పెట్టినవన్నీ లాభాలు వస్తాయి అనుకుంటే ఎట్లా? ఇక్కడ ఇంకో గ్రహం ఉందిగా, అష్టమ శని ఉన్నాడుగా సింహరాశి వారికి. మీరు వినే ఉంటారు, చూసే వాళ్ళకి కూడా తెలుసు. అష్టమంలో శని ఏంటంటే మృత్యువుని ఎదురుకుండా కనిపించేటట్టు చేస్తాడు అంతే. ముఖ్యంగా ఆరోగ్యము, మేనమావల నుంచి అనుమానాలు, అంటే బంధువుల్లో మేనమావలు, మేనత్తులు, వీళ్ళ నుంచి వీళ్ళకి అన్ని అవమానాలు. ఈ అవమానాలు తట్టుకోలేక వాళ్ళతో వాగ్వాదము, వాళ్ళ నుంచి దూరం అయిపోవటము, లేకపోతే వీరికి ఉన్నటువంటి అప్పుల బాధలు ఎట్లా ఉంటాయంటే ఓ పట్టాన వదలవు. సింహరాశి వాళ్ళకి పట్టి పీడిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జనవరి 20 నుంచి అప్పుల విషయంలో వీళ్ళకి చాలా ఇబ్బందులు. అవసరమైతే దూరంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా తీసుకుంటారు. వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళ నుంచి కూడా నాకు అప్పు కావాలి. మరి అప్పు కావాలి, తప్పదు. పరిస్థితులు అట్లా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. ఇప్పటి వరకు పర్వాలేదండి, కాస్త ఉన్న అప్పు అయితే దొరుకుతుందంటారా? ఖచ్చితంగా దొరకడం కాదు, అది కూడా వీళ్ళకి మృత్యు అంటే ఏదో మరణం అని కాదండి, ప్రతిదీ సమస్యే. మృత్యు అంటే ఏంటంటే తుల్యము అంటాం మేము మా భాషలో. మృత్యుతుల్యం అంటే ఏంటి? 1 అడుగు వేస్తే భయము, 10 అడుగులు వేసినా భయమే, వెనక చూసినా భయమే, లేకపోతే మీతో మాట్లాడాలన్నా భయమే.
అసలు ఏం జరుగుతుంది, ప్రతిదీ కూడా నాకే అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి, నేను ఏ పని చేద్దామన్నా ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అప్పు నేను ఇవ్వబోవడం అడిగినా కూడా ఇవ్వట్లేదు నాకెవరు, ఇలా రకరకాల మానసిక సంక్షోభంలో ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారని చెప్పుకోవాలి. ప్రజెంట్ కూడా అట్లాగే ఉంది. మరి 5వ స్థానంలో ఉన్నటువంటి రవికుజుల వలన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు, వీరికి విద్యాస్థానం చూస్తే ఇందాక ఆల్రెడీ తండ్రి వలన అట్లా వీరేంటంటే ఆలోచనలన్నీ కూడా నేను పెద్ద చదువులు చదవాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది సాధ్యమైనంత వరకు సింహరాశి వారికి జనవరి 15 తర్వాత విద్యార్థులకి కానివ్వండి, లేకపోతే వీరి యొక్క కొంతమంది ఉద్యోగులు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆ ఉద్యోగులకు కూడా మంచి అవకాశం జనవరి 15 తర్వాతేనండి. సింహరాశి వారికి ఇప్పుడు ఎంతైతే ఇబ్బందులు పడుతున్నారో రేపు జనవరి 14-15 తర్వాత దాదాపుగా 4-5 గ్రహాలు మనకి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. చతుర్గ్రహ కూటమి ఏది, రవి, బుధ, శుక్ర మరియు కుజ. ఈ 4 గ్రహాలు అక్కడ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక శుక్రగ్రహం వలన కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయండి. ప్రయాణాలు ఇచ్చా, ఉద్యోగంలో ఉన్న ఉద్యోగం పోవటము. కానీ వీళ్ళు గనక స్టెబిలిటీగా స్టాండర్డ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళకున్న తెలివితేటలతో, వీళ్ళకు ఉన్నటువంటి విద్యాభ్యాస స్టామినాతో కంపల్సరీ ఉన్నత ఉద్యోగాలు కలగటానికి, ఏ పనైనా సరే ధైర్య సాహసాలతో చేయటానికి మంచి అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి ఉంది. శత్రు రోగ రుణ విముక్తి జరగటానికి జనవరి 14 తర్వాత అనుకూలమైన సమయంగా సింహరాశి వారు భావించాలి. అయితే సప్తమంలో మరి వివాహ పరంగా యోగము, లేకపోతే వివాహం అయిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే విషయంలోకి మనకు వస్తే కనుక మరి సప్తమంలో ఉన్నటువంటి రాహువు, వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు ఆల్రెడీ వీరిని మదిస్తున్నారు. పెరుగులో చిలికితేనేమో మనకి వెన్నొచ్చి ఉపయోగపడుతుంది, వీరికేమో లేనిపోని తలకాయ నొప్పులన్నీ వస్తున్నాయి. వివాహపరంగా అడుగు వేద్దామంటే ఆటంకాలు, ఆల్రెడీ సెట్ అయినవి కూడా విఘాతాలు జరగటం అవుతుంది అనుకుంటారు. దాంట్లో ఈ అష్టమ శని, సప్తమ రాహువు, ఈ యొక్క కాలసర్ప యోగ దోషము వీరిని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాల ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో కూడా ఏదో ఆశిస్తారు, అనుకున్న లాభాలు సాధిద్దాం అనుకుంటారు. ఈ రాహుకేతువుల వలన అడుగు ముందుకు పడదు, వెనక్కేసిన అడుగుని మళ్ళీ ముందుకేద్దామంటే కూడా ధైర్యం సరిపోవట్ల అష్టమ శని వలన. కాబట్టి కొంచెం ఇబ్బందికరము. జనవరి 14 వరకు అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. జనవరి 15 తర్వాత వీరికి ఈ 2026 సంవత్సరంలో కాస్త రవి, కుజ, బుధుడి యొక్క అనుకూలత వలన వ్యాపారంలో మంచి లాభాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు చాలా అంటే వీరికి ఉన్నటువంటి స్టామినాకి, వీరికి ఉన్న చేసే ఉద్యోగానికి తెలియకుండానే ఫేము ఆక్యుపై అయిపోతుంది. గవర్నమెంట్ సత్కరిస్తుంది కొంతమంది సింహరాశి వాళ్ళకి. మరి జన్మజాతకం అనేది ముఖ్యం కదండి. జాతకంలో గనక వీరికి గనక కొన్ని గ్రహాలు, దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి, గోచారంలో ఈ గ్రహస్థితి వీరిని అనుకూలిస్తుంది, కొన్ని గ్రహస్థితులు వీరిని ప్రతికూలిస్తూ ఉంటాయి. మరి గురుడు లాభంలో ఉన్నాడు కదండి, దాని గురించి చెప్పట్లేదు అంటే మరి కొంతమందికి సంతాన భాగ్యం కలగడానికి అవకాశం ఉంది. ఆకస్మికంగా కొంతమందికి షేర్స్ అండ్ సెన్సెక్స్లో వ్యాపారానికి ఉపయోగపడతాయని చెప్పి ఎప్పుడో పెట్టుంటారు కదా, వాళ్ళందరికీ చక్కగా లాభం కలగడానికి అవకాశం ఉంది. చేసే ప్రతి ప్రయాణంలో విజయలాభ పరంపర ఉంటుంది. సంతాన భాగ్యం ఉంది, సంతానం వలన లాభం ఉంది. గురుబలం ఉంటే చాలదా? మరి గురుబలం పుష్కలంగా ఉంది వీళ్ళకి. దాదాపుగా జూన్ 15-20 వరకు కూడా పుష్కలంగా ఉంది వీళ్ళకి. మరి మిగతా గ్రహాల యొక్క స్థితి, అందుకని ఏం చేయాలి? సింహరాశి వాళ్ళు అష్టమ శనిగ్రహ దోష పరిహారార్థమై శనిగ్రహానికి సంబంధించినటువంటి ఏదో అష్టోత్తరమో శనివారం కాస్త రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం. ఆయన స్వక్షేత్ర స్థితి అండి. సింహరాశి వాళ్ళకి అష్టమంలో శని ఇప్పటివరకు కొంచెం వెసులుబాటునిచ్చాడేమో. రేపు జనవరి 20 నుంచి కూడా ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు అప్పుల బాధలేంటి, ఉద్యోగంలో బెడదలేంటి, మార్పులేంటి, చేర్పులేంటి. సో మొదటి 15 రోజులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ బాగుంటుందంటారు. సెకండ్ హాఫ్ ఇరగదీస్తాడు ఆయన శనీశ్వరుడు. ఇప్పుడు అంటే నేను ఇందాక ఏం చెప్పానండి, ప్రతి గ్రహము ఆ ఇంట్లో ఉంటుంది. ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు, గురువుగారు మీరు చెప్పినవి మాకు జరగట్లేదండి అని. ఎందుకు జరుగుతాయి? అటు జన్మజాతకము ఉంటుంది ఎఫెక్షను, ఇక్కడేమో వీరు పరిభ్రమించే నక్షత్రాలు. ఇది మహాసముద్రం అండి. చాలామందికి జాతకం గురించి తెలియట్లేదు. వారు ఏంటంటే మా రాశి అండి ఎట్లా ఉంటుంది అంటున్నారు. అట్లా అంటే తెలియదండి.
ఏమండి మా జన్మజాతకంలో డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వండి, దీని పరంగా మా జాతకం ఎలా ఉంది, మరి ఇప్పుడు గోచారంలో అది అనుకూలిస్తుందే, అంటే పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్యలో ఆటంకాలు వస్తాయి, లేకపోతే ఊరికి మా వాడు పడుతూనే ఉంటాడండి, లేకపోతే నిద్ర పట్టట్లేదు, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ పరిష్కారం ఏంటండి? జన్మ జాతకము. అది ఉంటేనే పర్ఫెక్షన్ అనేది మనకు తెలుస్తుంది. పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుందో జన్మజాతకం అనేది మనల్ని కమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన గోచారరీత్యా మనసు యొక్క, అంటే మనసులో కలిగే వికారాలకి మాత్రమే మనం చేసే పూజలు మనల్ని అదుపులో ఉంచుతాయండి. కాబట్టి జన్మజాతకాన్ని మీరు చూపించుకోగలిగితే కనుక సరైన ప్రెడిక్షన్ వైజు, కొంతమందికి ప్రదక్షిణాలతో సరిపోతుందండి, కొంతమందికి ఏం పర్వాలేదమ్మా దశలు అంతరదశలు అనుకూలం ఉన్నాయి, కొంతమంది భయంతో అడుగులు ముందుకు వెళ్ళారు, కొంతమందికి హోమాలు చేయాలి, కంపల్సరీ హోమాలు చేయాలండి. హోమాలు అనేటటువంటివి డైరెక్ట్గా ఫాస్ట్గా వాయువులో కలిసి ఎక్కడో మనకి మండలాలు ఉంటాయి, దైవ మండలాలు, నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, దైవ మండలాలన్నీ మనల్ని అనుగ్రహించడానికి హోమం ఒక్కటే సరైనటువంటి మార్గము. అందులో ముఖ్యంగా వీరు సుబ్రహ్మణ్య హోమాలని, లేకపోతే శనీశ్వరుడికి జపం చేయించి తర్పణాలు వదిలించి హోమాలు చేయించడము, అష్టమ శని కదండి, మృత్యుదోషాలు తొలగించుకోవడానికి కంపల్సరీ శనిగ్రహం. హనుమంతుడికి సంబంధించిన హోమాలు కానివ్వండి, హనుమాన్ చాలీసాలు పారాయణలు చేయటము, లేకపోతే బ్రాహ్మణులు ఇంతమందిని పిలిచి పారాయణలు చేయించటము, ఇట్లా మన యొక్క సనాతన ధర్మంలో మనకి ఋషులు ప్రబోధించినటువంటి ఎన్నో సూత్రాల ప్రకారము గ్రహాలు ఎక్కడ ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటికి ఏ విధమైన పరిష్కారాలు చేయాలో ఒక్క మాటతో మీరు అడగంగానే చెప్పినంత మాత్రాన పాపం వాళ్ళకి తీరవండి. జన్మజాతకరీత్యా మాత్రమే వారికి సరైనటువంటి ప్రొటెక్షన్ అనేటటువంటిది మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. పరిహారాలు ఈ టైం వరకు ఇలా చేసుకోండమ్మా, ఈ టైం నుంచి మీకు ఈ పరిస్థితి వస్తుంది, కాబట్టి మీకున్న ఈవెంట్కి ఈ దేవతను ఆరాధించాలని మాత్రమే చెప్పగలిగిన వాడు ఒక జ్యోతిష్కుడు. ముందేం జరగబోతుందో చెప్పేది మీ జాతకం మాత్రమే. కాబట్టి ఆ విధంగా చక్కగా చేసుకోండి. హనుమంతుడే మీకు శ్రీరామ రక్ష. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా జనవరి మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు.